సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లాస్ట్ ఇయర్ అంటే 2025లో చెప్పింది చెప్పినట్టే జరిగిందా? లేదంటే ఏమన్నా మిస్ అయ్యాయా? అమ్మవారు లాస్ట్ ఇయర్ చెప్పింది మీరు మర్చిపోయి ఉండొచ్చు. గుర్తు చేయడానికి మేమున్నాం గదా! ఈ వీడియోలో కంప్లీట్‌గా అమ్మవారు ఏం చెప్పింది? ఏం జరిగింది? కంప్లీట్‌గా అయితే పిన్ టు పిన్ అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మా ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కడ మిస్ చేయకండి. పాయింట్ నంబర్ 1 అమ్మవారు ఈ ఇయర్ అయితే కోపంగా అయితే వచ్చారు. కానీ లాస్ట్ ఇయర్ సంతోషంగా వచ్చి సంతోషంగా అయితే పూజలైతే అందుకుంది. కానీ లాస్ట్ ఇయర్ అమ్మవారు కోరింది ఒకటే. నాకు రక్తం చూపిస్తలేరు. రక్తం చూపించండి. 4 కళ్ళ జీవి అని కాదు. 2 కళ్ళ జీవి అయినా సరే నాకు రక్తం చూపించండి అని చెప్పి అమ్మవారైతే కోరింది. ఈ ఇయర్ బలిదానం చాలా చాలా గ్రాండ్‌గా అయితే జరిగింది. అమ్మవారు ఈ విషయంలో చాలా చాలా సంతోషంగా కూడా అయ్యారు. పాయింట్ నంబర్ 2 అమ్మవారు 2, 3 ఇయర్స్ నుంచి నాకు విగ్రహ ప్రతిష్ఠ చేపించండి అని చెప్పి కోరుతుంది. కానీ ఇప్పటి వరకు అసలు విగ్రహ ప్రతిష్ఠనే చేపియలేరు. అమ్మవారు ఉగ్ర రూపం చూపిస్తానని చెప్పి లాస్ట్ ఇయరే చెప్పింది. అయితే ఈ ఇయర్ వచ్చేసి అమ్మవారు కోపంతోటి వచ్చి ఉగ్ర రూపం అయితే చూపించడం స్టార్ట్ చేశారు. ఇంకా 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే అడ్డుపడ్డవారు ఎవరైతే ఉంటారో వాళ్ళను అస్సలు వదలను. వాళ్ళు రక్తం కక్కొని చేస్తారని చెప్పి అమ్మవారు అయితే ఈ ఇయర్ క్లియర్‌గా అయితే చెప్పింది. పాయింట్ నంబర్ 3 లాస్ట్ ఇయర్ అమ్మవారు నా పూజలు సక్రమంగా జరిపించండి. అలా చేయలేనిచో నా కోపానికి మీరు బలైతారు. నేను ఇంకా కోపం చూపిస్తలేనని చెప్పి అమ్మవారు లాస్ట్ ఇయర్ అయితే చెప్పింది. అయితే ఈ ఇయర్ చాలా గ్రాండ్‌గా అయితే పూజలు అయితే చేశారు. ఈ విషయంలో కూడా అమ్మవారు సంతోషం. అయితే ఒక్క విషయంలో అమ్మవారు అయితే కోపంగా అయితే ఉన్నారు. పాయింట్ నంబర్ 4 వచ్చేసి అక్కడ ఉండే పూజారి లాస్ట్ ఇయర్ అమ్మవారికి భార్యాభర్తలని కూడా చూడకుండా అతి దారుణంగా అయితే చంపుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు నువ్వే ఆపాలి తల్లి అని చెప్పి అయితే పూజారి అయితే కోరాడు. అప్పుడు అమ్మవారు కాలం తీరిందంటే ఎవ్వరైనా సరే అది అనుభవించి తీరాలి. దీనికి నేను అసలు అడ్డుపడనని చెప్పి అమ్మవారైతే క్లియర్‌గా అయితే చెప్పారు. అయితే అప్పటినుంచే ఈ బ్లూ డ్రమ్ గాని, ఇలాంటి కొన్ని సిమెంట్‌లో కప్పి పెట్టడం గాని, ఇలాంటి చాలా చాలా న్యూస్‌లు అయితే బయటికి వస్తున్నాయి. అయితే ఇలాంటి దానికి అమ్మవారు అసలు అడ్డుపడా అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పేసింది. పాయింట్ నంబర్ 5 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అమ్మవారు ఒక జాగ్రత్త అయితే చెప్పింది. అదేంటంటే రానున్న రోజుల్లో మహమ్మారి మీ వెంటాడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పి అమ్మవారు ఒక జాగ్రత్త అయితే చెప్పింది. అయితే అమ్మవారు చెప్పినట్టే ఆ మహమ్మారి రూపంలో నిపా వైరస్ అయితే వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది అయితే చనిపోయారు ఈ వైరస్ వచ్చి. అయితే అమ్మవారు దాని తర్వాత చూసుకుంది. ఈ నిపా వైరస్ అమ్మవారి వల్లనే వెళ్ళిపోయిందని చెప్పి చాలామంది భక్తులైతే నమ్ముతారు. అలానే అగ్ని ప్రమాదాలు కూడా చాలా చాలా జరుగుతాయి. దానివల్ల మనుషులు కూడా చనిపోతారు. ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ అమ్మవారు చెప్పింది చెప్పినట్టయితే జరిగింది. అయితే అమ్మవారు చెప్పినప్పటి నుంచి రీసెంట్‌గా మొన్నటి వరకు కూడా అగ్ని ప్రమాదాలు అయితే జరిగాయి. కొంతమంది కూడా చనిపోయారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లాస్ట్ ఇయర్ అంటే 2025లో చెప్పింది చెప్పినట్టే ఒక 70-80% అయితే జరిగింది. ఈ ఇయర్ కూడా అమ్మవారు ఉగ్ర రూపంతోటి మనకందరికీ దర్శనం ఇచ్చి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పింది. అవి కూడా జరుగుతాయా? లేదంటే లాస్ట్ ఇయర్ లాగా 70%-80% ఏదో అయితే అయ్యిందో అమ్మవారు చెప్పినట్టే ఈ ఇయర్ కూడా అంటే 2026 అలానే జరుగుతుందా అని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. ఈ ఇయర్ అమ్మవారు ఏం జాగ్రత్తలు చెప్పిందంటే రానున్న 6 నెలల్లో నా విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళు రక్తం కక్కొని చస్తారు. వాళ్ళని నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను అని చెప్పి అమ్మవారు అయితే క్లియర్‌గా అయితే చెప్పింది. అమ్మవారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోపంతోటి అయితే మాట్లాడింది. లాస్ట్ ఇయరే చెప్పింది. వచ్చే ఏడాది కల్లా నా విగ్రహ ప్రతిష్ఠ చేయకపోతే మీరు వచ్చే సంవత్సరం నా ఉగ్ర రూపం చూస్తారని చెప్పింది. అయితే ఈ ఇయర్ అందరూ ఉగ్ర రూపం అయితే అమ్మవారి నుంచి అయితే చూసారు. రానున్న రోజుల్లో వర్షాల వరదల కారణంగా కొన్ని ఊర్లైతే మునిగిపోతాయి. ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంది. అగ్ని ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్య కూడా చాలా అంచెల జరుగుతుందని చెప్పి అమ్మవారు అయితే హెచ్చరించారు. అమ్మవారు చెప్పింది చెప్పినట్టే జరుగుతుందా? 2025లో అమ్మవారు ఏదైతే చెప్పారో అది ఏం జరిగింది, ఏం జరగలేదో అదంతా అనలైసిస్ చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో ఈ వీడియో అయితే మీ ముందైతే పెట్టాము. ఈ 2026లో అమ్మవారు ఏం చెప్పారు? అది నిజంగానే జరుగుతుందా? లేదంటే అమ్మవారు ఓన్లీ కోపంలోనే అలా మాట్లాడారా? ఇలాంటివన్నీ జరగొద్దంటే సమాజంలో మనం అందరం ఎలా ఉండాలి? కింద కామెంట్ సెక్షన్‌లో తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే లైక్ చేసుకోండి.